ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి సహకారంతో మల్లాపూర్లోని మల్లికార్జున నగర్ కాలనీలో కొత్త బాక్స్ డ్రైన్ లైన్ కి నిర్మాణానికి 6 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా మల్లాపూర్ కాంగ్రెస్ అధ్యక్షుడు కప్పల సాయి కిరణ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. ఈ రోజు మల్లాపూర్ 5th డివిజన్ పరిధిలోని మల్లికార్జున నగర్, సాయి నగర్ 2 కాలనీలకు కనెక్ట్ గా ఏదైతే బాక్స్ డ్రైన్ శాంక్షన్ అయి ఉందో, గతంలో ఏదైతే ఒక 6 నెలల కింద, సంవత్సరం కింద శాంక్షన్ అయింది చెప్తున్నారు, కానీ అది శాంక్షన్ అయినా కానీ క్యాన్సిల్ అయిన టెండర్లు చాలా ఉన్నాయి. దాన్ని మొన్న కాలనీ వాసులు మా కాంగ్రెస్ శ్రేణులు ఆశ్రయించడంతో మేము మా పరమేశ్వర రెడ్డి అన్న దృష్టికి తీసుకెళ్లడంతో ఇన్ఛార్జ్ అయిన మా పరమేశ్వర రెడ్డి అన్న వెంటనే అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి దాన్ని ఎలాగైనా వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది, రాబోయే రోజుల్లో వర్షాకాలాలు ఉన్నాయి, వెంటనే వాళ్ళకి న్యాయం జరగాలంటే మొన్ననే దీన్ని శాంక్షన్ అయ్యి కాలనీకి అందించడం జరిగింది. ఏదైనా సరే ఒక అభివృద్ధి జరగాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. గడిచిన 10 సంవత్సరాలు మనం చూసుకుంటూనే వస్తున్నాం. నక్తిల్క నడక లెక్క నడుచుకున్న నాయకత్వాన్ని మనం చూసినాం. ఇలా మల్లాపూర్లో కావచ్చు, ఉప్పల్ నియోజకవర్గంలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అనేది అడుగడుగున అభివృద్ధిలో దూసుకుపోతుందని చెప్పి నిదర్శనంగా మన మల్లాపూరే కనబడుతుంది. రాబోయే రోజుల్లో ఏ కాలనీకి ఏ అవసరం వచ్చినా, ఏ కాలనీ అన్యాయం అయిపోయినా గానీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఆశ్రయించండి. వాళ్ళని కడుపులో పెట్టి చూసుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ కుటుంబం చూసుకుంటది. కాబట్టి అలాగే నిన్న మొన్న వచ్చినారు, కొబ్బరికాయ కొట్టిపోయినారు, వాళ్ళకి ఎంత ఏందైనది కూడా వాళ్ళకు ఏం మాట్లాడినో తెలియదు. కానీ కాలనీల కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకి కొంచెం డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, సీసీ రోడ్ సమస్య ఉంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య ఉంది, స్ట్రీట్ లైట్ల సమస్య ఉంది. అవి అడిగితే మళ్ళొస్తామని చెప్పి కారెక్కిపోయిన నాయకులు ఉన్నారు. దయచేసి చెప్తున్నాం, ఏ కాలనీకైనా సరే మనము నాయకుడిని ఎన్నుకున్నాం. గతంలో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ ఉన్నాడు. ఆయన ఏం చేసిండో ఏం చేయలేదో ఒకసారి ప్రతి కాలనీ ఒకసారి ఆలోచన చేయమని నేను చెప్తున్నా. 120 నెలల పాలనలా ఆయన ఒక్కసారైనా నీ కాలనీకి వచ్చిండా, నీ కాలనీకి ఏమన్నా డ్రైనేజ్ లైన్ వేసిండా, సీసీ రోడ్ వేసిండా అని చెప్పి ఈ 50 ఉన్న కాలనీలను అడుగుతున్నా. మీరన్నా ఒకసారి అర్థం చేసుకోండి. రాబోయే రోజుల్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో దాన్ని ఆశ్రయించండి. మీ ఇంటికి నష్టం అనేది కలిగించకుండా నీ ఇంటికి ఈగ వాళ్ళనే కూడా చూసుకునే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. కాబట్టి దయచేసి అందరూ ఆలోచించుకోవాల్సిందిగా మనసారా కోరుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీ ధనంజయ్, మల్లికార్జున నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ని. మేము గత టీఆర్ఎస్ గవర్నమెంట్లో మాకు హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. మన ప్రెసిడెంట్ గారు సాయి మాకు హెల్ప్ చేసి పరమేశ్వర్ దగ్గర తీసుకెళ్ళి ఓపెన్ డ్రైనేజ్ది అమౌంట్ బాక్స్ డ్రైన్ చేపించారు. శాంక్షన్ చేసినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం కాలనీ తరఫున. అందులో సాయి మాకు చాలా హెల్ప్ చేశాడు. అదేవిధంగా మాకు ఇంకొకటి డ్రైనేజ్ అవతల పక్క సీసీ రోడ్ ఒకటి ఉంది, తర్వాత లైట్స్ కూడా కావాలా. దయచేసి మాకు ఈ ఒక్క హెల్ప్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు రమేష్, మల్లికార్జున నగర్ కాలనీ వైస్ ప్రెసిడెంట్ని. మా కాలనీ రోడ్ నంబర్ 5 నుండి ఇక్కడ వర్షం పడ్డప్పుడల్లా చాలా నీళ్ళు వచ్చి చాలా ఇబ్బందులకు గురయ్యాము. ఎన్నో ఏళ్ళగా ఈ సమస్య మాకు చాలా ఇబ్బంది పెడుతున్నది. కానీ మేము మన కాలనీ నాయకులైన శివకుమార్ యాదవ్ గారికి మరియు పరమేశ్వర్ రెడ్డి గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళు వచ్చి నాకు ఈ విధంగా చర్య తీసుకొని మా పని తొందరగా అయ్యేటట్టు చేసి ఈరోజు శంకుస్థాపన చేస్తున్నారు. బాక్స్ ఛానల్ రోడ్ నంబర్ 5 వరకు వస్తుంది. కానీ ఇది 5th డివిజన్ అధ్యక్షులు శివకుమార్ గారు, సాయి కుమార్ గారు చొరవతో ఈ పని తొందరగా అవడం జరుగుతుంది మాకు. కానీ ఇక్కడి వరకు వచ్చి ఆగిపోతుంది అంటున్నారు. నాకు ఈ సమస్య చాలా అక్కడి వరకు కంపౌండ్ వాల్ వరకు కావాలి, కానీ ఇక్కడి వరకు వస్తుంది అంటున్నారు. నెక్స్ట్ టైం మొత్తం కంప్లీట్ చేయాల్సిందిగా అందరినీ, ఉన్నతాధికారులను అందరినీ కోరుకుంటున్నాను.
కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మహేష్ గౌడ్ గారి నాయకత్వం.